శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సంబంధించిన విషయంలో మార్చి నెలలో మాస ఫలితములు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. విద్యార్థుల విషయానికి వస్తే ఈ యొక్క మార్చి నెలలో ఎంత శ్రమ చేసినా, ఎంత కృషి చేసినా చాలా ఆలస్యంగా నాకు ఈ చదువుకున్నటువంటిది గుర్తొస్తుంది, మర్చిపోతున్నాను, ఎక్కువగా గుర్తుండట్లేదు. ఇంతకుముందు ఫాస్ట్గా నేర్చుకునే వాళ్ళం, ఇప్పుడు నేర్చుకోలేకపోతున్నా. ఇలాంటివి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. పాయింట్ నెంబర్ 1. 2, అలాగే గృహిణుల విషయానికి వస్తే ఏదైనా వస్తువులు కొనాలి అనేటువంటిది తప్పు కాదు, కానీ ఒక వస్తువు కొనడానికి లేదా ఏదైనా అలంకారప్రాయంగా వాడుకోవాలి అనే దాని విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు అప్పులు చేయకుండా ఉండడం చాలా ఉత్తమం. చాలా వరకు వీలైనంత వరకు కూడా అప్పు చేసి ఏదైనా సరే ఆడంబరాలకు వెళ్లకుండా ఉంటే మంచిది. ఇక చూసుకున్నట్టయితే మనకి ఎవరైనా సరే ఈ యొక్క ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకి ఆదాయపరంగా బాగానే ఉంది, కానీ ఖర్చులు మాత్రం పెరిగేటువంటి విషయంలో అధికంగా ఉంది. వ్యాపారస్తుల విషయంలో కూడా ఆదాయం బాగానే ఉంది, ఖర్చులు మాత్రం పెరుగుతాయి. ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తే మీరు బాగా అర్థం చేసుకోగలరు. ఉద్యోగస్తులు కానీ అలాగే వ్యాపారస్తులు కానీ వారి ప్రొఫెషనల్గా వాడికి వచ్చేటువంటి ధనం బాగా ఉంటుంది, కానీ అనవసరమైనటువంటి ఖర్చు, అనవసరమైనటువంటి డబ్బు వృధా చేయడము, ఇలాంటి ఇబ్బందులు అధికంగా జరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపారస్తులు, ఉద్యోగస్తులే కాకుండా సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే అనవసరమైన పనుల గురించి డబ్బు ఖర్చు పెట్టి ఈ డబ్బంతా వృధా అయింది అని విపరీతంగా బాధపడేటువంటి పరిస్థితి. అలాగే రైతులు, చేతి వృత్తులు చేసేవాళ్ళు కూడా ఏదైనా పొలానికి మందు కొట్టడానికి కానీ, ఏదైనా ఒక వస్తువు తీసుకొచ్చి ఆ వస్తువుతోని పొలం దున్నడం కానీ, లేదా చేతి వృత్తులు చేసేవాళ్ళు వాళ్ళ పనులలో వాళ్ళకి ఏదైనా ఒక వస్తువు ఉంటే వీలవుతుంది అనుకుంటే అది అనవసరమైన ఖర్చుగా ఉంది తప్ప దానివల్ల ఎటువంటి లాభం లేదు అనేటువంటి చందంగా వారు మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క పిల్లలు దగ్గర లేకుండా ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళ విషయానికి వస్తే ఉదర కోశానికి సంబంధించి అంటే కడుపులో అజీర్తి చేయడము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, రాత్రిపూట పడుకుంటే నిద్ర పట్టకపోవడము, విపరీతమైనటువంటి గుండె దడ, ఆందోళన, ఇవి అధికంగా అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క విదేశాలకు ప్రయాణం చేసేటువంటి, విదేశంలో చదువుకోవాలని కానీ విదేశాల్లో ఉద్యోగం చేయాలని అనుకునేటువంటి వారి విషయానికి వస్తే వీరు ఎట్టి పరిస్థితుల్లో వీరు ప్రయాణం చేసేటువంటి కాలం చాలా బాగుంది. వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మంచి విజయాలు సాధిస్తారు, కానీ ఎప్పటికైనా సరే అక్కడ ఒక ఉత్తీర్ణమైనటువంటి పరిస్థితిలోనే ఉండాలి, కానీ మళ్ళీ ఎక్కడ ఇబ్బంది పడి తగ్గకుండా ఉండే ప్రయత్నం చేయండి. కొంతమంది మధ్యలో మిమ్మల్ని డీవియేట్ చేసే విధంగా మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మాటలకు మీరు మభ్యపడకండి. అలాగే మనము ఈ యొక్క అన్ని వర్గాల వారికి సంబంధించి చెప్పేటువంటి విషయములలో ప్రత్యేకంగా గోచార రీత్యా మాత్రమే మేమంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ టైం లేదండి, కేవలం మాకు పేరు మాత్రమే తెలుసు అన్న వారికి మాత్రమే ఈ విషయం చెప్తూ ఉన్నాము. అలా కాకుండా మీ పేరు తెలుసు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ తెలిసిన వారు కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం పంపించండి. పూర్తి మీ జాతకం అంతా విశ్లేషణతో మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి ప్రతిఫలాలు చేసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేసుకోవాలి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు విద్యార్థులు, గృహిణులు, సినీ రాజకీయ రంగాల వారు, ఉద్యోగులు, వ్యాపారులు, అలాగే రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి అనుకుంటూ ఉన్నారో, అలాగే ఎవరైతే పిల్లలు దగ్గర లేకుండా ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము అనేటువంటి మంత్రపఠనం చేయడం చాలా చాలా విశేషమైనటువంటి ప్రతిఫలం కనిపిస్తూ ఉంది. వీలైతే మీ పిల్లలతోని ప్రతిరోజు కూడా ఈ యొక్క ఆవు నెయ్యితో దీపారాధన చేయడం కూడా విశేష ప్రతిఫలం కనిపిస్తూ ఉంది. అలాగే ఎవరైతే
ఈ యొక్క ఇంట్లో ఉండేటువంటి గృహిణులు ఉన్నారో ఈ మాసమంతా కూడా, ఎందుకంటే మాసాంతానికి వచ్చేసరికి షష్టగ్రహ కూటమి కారణం వల్ల విపరీతమైనటువంటి ఇంట్లో రకరకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల ప్రతి నిత్యము ఒక శుక్రవారం నుండి ప్రారంభించి చిన్న గౌరమ్మను చేసుకొని అమ్మవారిని మీ యొక్క పూజా గదిలో ఉంచుకొని శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు, అధమంలో అధమం 11 సార్లు చదువుతూ ఆ కుంకుమార్చన చేయడం వల్ల ప్రతిరోజు మీరు ఏ పనికి వెళ్ళినా నిత్యము ఆరాధన చేసిన తర్వాత ఆ కుంకుమను ధరించడం వల్ల కూడా విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతూ ఉంది. మనం సాధారణంగా తాగేటువంటివి నీళ్లు, అవే నీళ్లు ఒక శంఖంలో పోసి దేవుడి దగ్గర పెడితే తీర్థము, అలాగే మామూలుగా పెట్టుకుంటే కుంకుమ, అదే కుంకుమ దేవతార్చనకు వాడి పెట్టుకుంటే ప్రసాదము. అమ్మవారి యొక్క ప్రసాదం మీ అందు మీ కుటుంబ సభ్యులందరికీ పెట్టడం వల్ల విశేషమైనటువంటి ప్రశాంతత కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వీరు ఈ నెలంతా కూడా, ఎందుకంటే గ్రహ సంచారం రీత్యా 6 గ్రహములు ఒకే ఇంటికి చేరడము, చాలా మందంగా నడిచేటువంటి మందగమనుడుగా పిలిచేటువంటి శని, అలాగే అత్యంత వేగంగా సంచరించేటువంటి చంద్రుడు, వీరు గ్రహ సంచారం చేస్తూ షష్టగ్రహ కూటమి ఏర్పడేటువంటి పరిస్థితులలో అందరికీ కూడా విపరీతమైనటువంటి అలాగే మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరించే అవకాశం ఉన్న కారణం వల్ల దక్షిణామూర్తి స్తోత్రం చదవడం చాలా చాలా మంచిది. అలాగే ఎవరైతే ఈ యొక్క వ్యాపారం చేసుకుంటూ ఉన్నారో వారు నిత్యము కుబేర మంత్రము అలాగే దక్షిణామూర్తి స్తోత్రము చదువుకోవడము విశేష ప్రతిఫలాన్ని ఇస్తుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో ఈ మాసమునందు, అది కూడా ప్రథమార్థము కంటే ద్వితీయార్థములో చండీ హోమము చేసుకోవడము, ఆ యొక్క చండీ హోమం చేసినటువంటి భస్మాన్ని తీసుకొని మీ దగ్గర కొద్దిగా పెట్టుకోవడము, నిత్యము దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఒక నిమ్మకాయని తీసుకొని కొద్దిగా కోసి దాంట్లో అమ్మవారి యొక్క ఆ యొక్క హోమ ప్రసాదాన్ని వేసి జోబులో పెట్టుకోవడం వల్ల, లేదా మీరు వెళ్ళేటువంటి వాహనంలో ఉంచడం వల్ల ప్రమాదాలు రాకుండా ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటారు. అలాగే ఎవరైతే ఈ యొక్క చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారు ఉంటారో మీ యొక్క కులదేవతారాధన మానకుండా ఉండడం మంచిది. వీలైనంత వరకు కూడా ఎప్పుడూ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అమ్మవారి ఆరాధన, అలాగే మీ యొక్క కులదేవతకు లేదా మీ గ్రామ దేవతకు వారి వారి రోజులలో, అంటే ఉదాహరణకు ఎల్లమ్మ తల్లిని పూజించేటువంటి వారైతే మంగళవారం నాడు, పోచమ్మను కానీ లేదా ఉప్పలమ్మను కానీ పూజించేటువంటి రైతులు గ్రామాలలో ఉండేటువంటి వాళ్ళు ఆదివారం నాడు ఒక కొబ్బరికాయ నివేదనగా అమ్మవారికి పెట్టుకోవడము చాలా చాలా విశేషమైనటువంటి శక్తినిస్తుంది. అలాగే వివాహం కోసం ఎదురు చూసేటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈ మాసమునందు ఏవైనా సరే నిర్ణయములు, ప్రయోగాత్మకమైన నిర్ణయములు తీసుకోవడం కానీ, తెలవనటువంటి వారి యొక్క సంబంధం వచ్చినప్పుడు అనుకూలమైనటువంటి సమాధానం ఇవ్వకుండా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది. మనకు అమ్మాయిలైతే వరపాశుపతమని, అబ్బాయిలైతే కన్యాపాశుపతము అనేటువంటి హోమం జరుగుతుంది. అలాంటి హోమాన్ని నిర్వహించుకొని మీరు ఆ యొక్క పూజాధికృతులలో పాల్గొనడం వల్ల శీఘ్రము వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. మీరు మీ యొక్క స్వతహాగా మీ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ కూడా కింద ఉన్న నెంబర్కు పంపించడం వల్ల పూర్తిగా మీ జాతకం విశ్లేషణతోని 60 నుండి 70 పేజీల్లో విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది. ఈ 2025వ సంవత్సరంలో 2025 మాత్రమే తీసుకొని మీకు జాతకం విశ్లేషణగా చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారో, అంటే కోర్టు వ్యవహారాలు, గొడవలు, విడాకులు వీటి గురించి తిరుగుతూ ఉన్నారో, దుర్గా కవచం చదువుకోవడం చాలా మంచిది. ఈ దుర్గా కవచం చేయడం వల్ల అమ్మవారు ఎప్పుడూ మీ చుట్టూ ఒక రక్షణావలయంలా ఏర్పడుతూ ఉంటారు. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి కాళీమాత దేవాలయానికి వెళ్ళి ఈ యొక్క విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, కోర్టు వ్యవహారాల్లో వెళ్ళేటువంటి వారు వీరందరూ కూడా అమ్మవారి దగ్గర పూజించినటువంటి కుంకుమను తీసుకొని ఒక పేపర్లో వేసుకొని పొట్లంగా కట్టుకొని మీ దగ్గర ఉంచుకొని వెళ్ళడం వల్ల
చాలా ప్రశాంతంగా ఆ యొక్క కార్యక్రమాలు పూర్తి కావడము, ఎటువంటి ప్రయాణాల్లో ఇబ్బందులు కానీ వెళ్ళిన తర్వాతకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఎప్పుడూ కాపాడుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నారో వారు ఈ యొక్క కాలభైరవాష్టకాన్ని నిత్యము చదువుకోవడం మంచిది. లక్ష్మీనారసింహ కరావలంబ స్తోత్రము చదువుకోవడం మంచిది. శారీరకమైనటువంటి బాధ, దగ్గర ఎవరూ లేకుండా ఇబ్బంది పడడము, ఈ యొక్క ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి వారికి చాలామందికి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతములు, ఈ యొక్క బొక్కల నొప్పులు, అంటే బోన్స్కి సంబంధించి విపరీతమైన నొప్పి, వెన్ను నొప్పి, నిద్రలేమి, ఇలాంటి ఇబ్బందులు ఈ మాసమునందు ఈ వర్గంలో ఉన్నటువంటి వారందరికీ, అంటే వృద్ధాప్యం బాగా వచ్చేటువంటి వారందరికీ ఉన్న కారణం వల్ల మీరు కాలభైరవాష్టకం రోజు అసుర సంధ్యా సమయాన చదువుకోవడము, అలాగే మీరు నువ్వుల నూనె అలాగే ఆముదము కలిపినటువంటి నూనెతో దీపారాధన చేయడము విశేషమైనటువంటి శక్తినిస్తుంది. కాబట్టి వీరందరూ కూడా మీ యొక్క గోచరరీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది. పూర్తి జాతక విశ్లేషణ కావాలి అని అంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, మీ యొక్క జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇవి ఈ యొక్క మార్చి నెల యొక్క మాస ఫలితములు.